రియల్ ఎస్టేట్ కి సంబంధించి చాలా మందికి అపోహలు ఉన్నాయి. మీకే ఉన్నట్టు మీ డబ్బులే దాచుకున్నారు పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు సేల్ డీడ్ సేల్ అగ్రిమెంట్ అంటారు. సేల్ డీడ్ ఏంటి, సేల్ అగ్రిమెంట్ ఏంటి? డబ్బులు తీసుకొని చెప్పాల్సిన క్వశ్చన్ మనం ఓపెన్ గా అడుగుతా. ఇస్తారండి, చెప్పండి. సేల్ అగ్రిమెంట్ లో ఓనర్షిప్ అనేది మారదు, బట్ సేల్ డీడ్ లో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది, 3-4 months అయిపోతే రేట్లు అమాంతం పెరిగిపోతాయి అని. మరి ఎక్కడ కొనాలంటారు? పెద్ద క్వశ్చన్ అడిగేసావు. నువ్వు ఇచ్చిన 2 నిమిషాల్లో 2 గంటలు చెప్పాల్సిన 2 నిమిషాలు ఎట్లా చెప్తావమ్మా? నార్మల్ గా చెప్పండి. నార్మల్ గా చెప్పారు. ఎక్కడ పెట్టుకున్నా అప్రిషియేట్ అవుతుంది, కొన్ని ఏరియాలో కొద్దిగా ఫాస్ట్ గా అప్రిషియేట్ అవుతుంది. అసలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, ఎలా ఉందంటారు? ఈ పొలిటికల్ లింక్ క్వశ్చన్లు అడిగితే మాకు ఫోన్లు వస్తాయి మేడం. గవర్నమెంట్ అండి. RRR అంటే ఏంటి? రామ్ చరణ్ సినిమా. రైట్. ఇంకా ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్. ఇంకా ఏదో చెప్తారు మీరు. రఘురామరాజు. అవును. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. అమరావతి భూముల సంగతి ఏంటి, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉందంటారు? ఇక్కడ ఒక రకమైన ప్రాబ్లం ఉండి 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఓకే. అక్కడ ఒక రకమైన ప్రాబ్లం ఉండి 12 లక్షల కోట్ల అప్పు ఉంది. యాక్చువల్ గా అమరావతిని పక్కన పెడితే వైజాగ్ అనేది ఎప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది వైజాగ్ లో చాలా బాగా జరుగుతుంది అంటారు. ఎందుకంటే వైజాగ్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. అంటే అన్ని రకాల జాతులు, అన్ని రకాల లాంగ్వేజ్, అన్ని రకాల కమ్యూనిటీస్ ఉంటాయి ఈ రింగ్ రోడ్ కి సంబంధించి. బట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పటికీ దాన్ని ఎండప్ చేస్తారు అనేది ఎప్పటికీ కన్ఫ్యూజన్. అది మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నాకు కేబినెట్ లో పొజిషన్ ఇప్పిస్తే కనుక్కొని చెప్తాను. నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, CEO నంది రామేశ్వరరావు గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సార్, ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ కి సంబంధించి చాలా మందికి అపోహలు ఉన్నాయి. నేనే చెప్తాను అపోహలు. మీకే ఉన్నట్టు మీ డబ్బులే దాచుకున్నారు పెట్టుకోవాలనుకుంటున్నారు. అంటే ఇన్వెస్ట్ చేయాలా చెయ్యొద్దా, అండ్ మనకి మన రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, అది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీద ఎంతో కొంత దాని ప్రభావాన్ని చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలి అనేది ఒక డౌట్. ఇప్పుడు తెలంగాణ చూసుకుందాము, రేవంత్ రెడ్డి గారు వచ్చి 1.5 year క్రాస్ అయిపోయింది. ఇప్పటికీ రియల్ ఎస్టేట్కి సంబంధించి అంతగా పుంజుకోలేదు అనేది ఒక మాట, లేదు టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది అనేది కొంతమంది చెబుతున్న మాట. అసలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, ఎలా ఉందంటారు? ఈ పొలిటికల్ లింక్ క్వశ్చన్లు అడిగితే మాకు ఫోన్లు వస్తాయి మేడం. గవర్నమెంట్ అండి రావాలనే కదా, ముందుకెళ్తే గొయ్య వెనక్కి వస్తున్నాయి. మీరు ఎలా ఈ యాంకర్ దగ్గర ఉన్న క్వశ్చన్లు ఇరికిస్తారు స్పీకర్, మళ్ళీ రెండోసారి రావాలంటే ఆలేదు. స్వర్ణ పిలిచిందంటే రాకపోవడం బెటర్ అనుకోదు. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ నేను చాలాసార్లు చెప్పాను, రోటీ కప్పడా మకాన్. అందులో ఒక 1/3 ఆఫ్ ది మెయిన్ భాగం ఇది లేకుండా, తిండి బట్ట గూడు లేకుండా ఎవరైనా బతకగలరా? బతకలేరు. మీరు బతకలేరు, ఎవరు బతకలేరు. సో మన చేతికి 5,000 ఉంటే 5,000 అన్నీ ఒకటే సైజు ఉంటాయా? ఉండవు కదా. ప్రతి గవర్నమెంట్ ఒక స్టైల్ ఉంటుంది, ప్రతి లీడర్కి ఒక స్టైల్ ఉంటుంది. సో కొంతమంది ఫాస్ట్ ఉంటారు, కొంతమంది స్లో ఉంటారు, కొంతమంది యావరేజ్ ఉంటారు, కొంతమంది స్ట్రాటజీలు మారుస్తారు. ఏదైనా ఒక కంపెనీకి CEO మారనుకోండి, కింద డౌన్ మెయిన్ టీం అంతా మారిపోతుంది. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకు మోస్ట్ ఆఫ్ ది టైం. అసలు కొన్ని పేర్లు చెప్పండి, రీజనల్ కమిటీ అయితే కొన్ని స్టేట్స్ వాళ్ళ వాళ్ళనే పెట్టుకుంటారు, మన వాళ్ళు పెట్టుకోరు. ఎందుకు గవర్నమెంట్ లో కూడా మనం బాగా చూస్తూ ఉంటాం, మనకు నచ్చిన IAS అధికారులు, IPS అధికారులు, అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటారు. వేవ్ లెంత్ అంటాం, ఫిజిక్స్ లో వేవ్ లెంత్ ఉంటుంది. ఇట్లా ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది పడరు, డైజెస్ట్ కారు. పాత గవర్నమెంట్ లో మంచి ఇంపార్టెంట్ పొజిషన్ వాళ్ళు డమ్మీ చేస్తారు, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వేస్తారు. వీళ్ళు ఇంపార్టెంట్, వీళ్ళు పర్సన్ పెట్టారు. అది ఎక్కడైనా ఏ గవర్నమెంట్ అండి, ఎనీ పార్టీ. సమ్ టైమ్స్ అది మంచిది అని కూడా చెబుతుంటారు, ఎందుకంటే మనకి ఆ ర్యాప్ ఉంది అనుకోండి, ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు ఒక PA ఉంది అనుకోండి, PAకి మనం ట్రైన్ చేస్తే లెటర్ కంటెంట్ చెప్తే లెటర్ రాసుకొచ్చేస్తుంది. అదే కొత్త PA అనుకోండి, మళ్ళీ ఆవిడకి దగ్గర నుండి రెడ్డి గారు వచ్చారు మొదలు పెట్టాలి, ట్రైన్ చేయాలి. సో దట్స్ ద డిఫరెన్స్. ఆ ర్యాప్ టెంపోకి సెట్. నేను ఏం చెప్పను, రిప్లై పంపించమ్మా, పేమెంట్ ఇప్పుడు ఏమో 1 week తర్వాత ఇస్తుంటే లెటర్ రాసుకొచ్చేస్తుంది అమ్మాయి. ఎందుకంటే ఎన్నో లెటర్లు సైన్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ మారినప్పుడు కొద్దిగా టైం పడుతుంది. బికాస్ ఇప్పుడున్న ప్రస్తుత సీఎం ఫస్ట్ టైం సీఎం అయ్యారు, డైరెక్ట్గా లో నుండి బంపర్ ఆఫర్ అయినా, అంటే కష్టపడ్డాడు ఆయన, దొరికాయి. సో ఎలక్షన్కి నేను చెప్పినట్టు సంక్రాంతికి ఆనవాయితీగా పిండి వంటలు, ఇల్లు వెళ్ళుకొని పిండి వంటలు చేసుకోవడం, అల్లుడిని, కూతురిని, కొడుకుని కూడా పిలవడం ఆనవాయితీ. మీరు డబ్బులున్నా కరోనా అయినా పిలిచారా లేదా? సో ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా 3 నెలల ముందు 3 నెలల తర్వాత అనేది స్లో డౌన్ అనేది వాస్తవం. అది సీఎం, ఇప్పుడున్న సీఎం కావచ్చు, గత సీఎం కావచ్చు, ఎనీ సీఎం కావచ్చు. కంటిన్యూస్ సీఎం వస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది. లాస్ట్ టైం 2 సార్లు కంటిన్యూగా వచ్చాయి. ఇప్పుడు అమెరికాలో కూడా చాలామంది 2 సార్లు పెట్టారు, కానీ ట్రంప్ మాత్రం మధ్యలో గ్యాప్ ఇచ్చాడు అన్న. ఇక్కడ ఏమైంది, మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ వేరే వేరేగా జరుగుతాయి.
ఆంధ్రాలో అదృష్టం ఏంటంటే రెండు ఒకేసారి ఎట్ ఏ జరుగుతాయి. టైం అంటే నడుస్తాయి. టైం ఒక 3 నెలలు 4 నెలలు కలిసి వస్తుంది వాళ్ళకి. ఉమ్, ఇవన్నీ తీసుకుంటుంటే గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుందండి, వాళ్ళు కొన్ని కమిట్మెంట్ ఇస్తారు. ఏ గవర్నమెంట్, అటు కాంగ్రెస్, బీజేపీ, ఎనీథింగ్. ఒక 5-6 అంశాలు. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్ డిస్కౌంట్ ఏవో ఇచ్చారు కదా అవన్నీ. సో అయినప్పుడు అది ఫోకస్ చేయకుండా నెరవేర్చకపోతే గవర్నమెంట్ పడిపోద్ది. అందుకని రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి హస్ టేకెన్ లిట్ ఇన్ టైం. ఆయన ముందు స్కీమ్స్ మీద ఏవైతే కమిట్మెంట్ ఇచ్చారో మేనిఫెస్టో దాని మీద ఫోకస్ చేశారు. దాని తర్వాత రియల్ ఎస్టేట్ జరుగుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఆయన మించి వేరే వాళ్ళ అనుభవం లేరనేది ఆయనే చెప్పారు. నేను చిన్నప్పుడు నేను రియల్టర్ని, నా కెరియర్ రియల్టర్ అనేది, నేను బ్రోకర్గా చేశాను, ల్యాండ్ డీలింగ్ చేశాను కోకాపేటలో. మీరు ఇప్పుడు అంటే నేను 20 సంవత్సరాల ముందే విల్లాలు కట్టాను అని చెప్పారు. మేబీ వాస్తవమే, కరెక్టే. సో దానివల్ల ఏమైందంటే జనాల ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారనుకోండి, ఒక సినిమా ఎన్ని సంవత్సరాలు చేస్తారండి? 4 నుండి 5 సంవత్సరాలు మినిమం, 3 సంవత్సరాలు, 4 to 5 4 years. ఇప్పుడు ఆయన చేసిన తర్వాత ఆయన స్టాండర్డ్ సెటిలైజ్ చేస్తాడు, పీక్ లెవెల్లో సెట్ చేస్తాడు. అంటే ఇక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆ నెక్స్ట్ సినిమా వచ్చిన XYZ డైరెక్టర్స్ ఆ పీక్ లెవెల్ రీచ్ అయ్యారు. మీరు స్టాండర్డ్గా చూస్తే నెక్స్ట్ సినిమా ఫెయిల్ అవుతుంది. ఇంత చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఆటోమేటిక్గా కలెక్షన్ తక్కువ లేదా ఫెయిల్ అవడం అవుతుంది. ఎందుకు? అంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తారు, అది రీచ్ అవ్వడం కష్టం. అదేవిధంగా ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ అన్నారు రియల్ ఎస్టేట్ నా పేటెంట్, నా సొత్తు, నా పొత్తు సీఎం అవగానే. అంటే జనాల ఎక్స్పెక్టేషన్ టూ మచ్ అయింది. మార్కెట్ ఏం పడిపోలేదు, కొద్దిగా స్లో డౌన్ అయింది మాట వాస్తవం. నేను చాలాసార్లు చెప్పాను, పడిపోలేదు. ఎగ్జాంపుల్కి జనవరి 2024లో 5,454 ట్రాన్సాక్షన్ జరిగినాయి, 38,000 కోట్లు టర్న్ ఓవర్ అయింది. అదే జనవరి 2005లో ఈయన సీఎం అయిన తర్వాత సేమ్ ట్రాన్సాక్షన్ జరిగాయి, టర్న్ ఓవర్ మాత్రం 45,000 కోట్లు జరిగింది. మరి బిజినెస్ పెరిగిందా తగ్గిందా? సో మీడియా వాళ్ళు ఎటైనా మాట్లాడతారు. మనకి ఇష్టం ఉంటే పార్టీ ఒకలా మాట్లాడతాం. మీ మీడియా ఏ మీడియా అని ఎవరిని స్పెసిఫిక్ అంటలేదు. కొంతమంది ప్రో మాట్లాడతారు, కొంతమంది యాంటీ మాట్లాడతారు. ఇది సహజం. అపోజిషన్ ఎందుకన్నా అపోజ్ చేయడం అపోజిషన్ పార్టీ. ఇవన్నీ పక్కన పెడితే రియల్ ఎస్టేట్లో ఒక అడ్వాంటేజ్, ఇప్పుడు ఇన్వెస్టర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే రేటు గత 1.5 yearగా పెద్దగా పెరగలేదు. ఎందుకు? సేల్స్ తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఇంకా పెంచితే పుణ్యమది కారం చల్లినట్టు ఉంటుంది. కానీ పెరగాలి కదా, ఎందుకు పెరగలేదు? హైడ్రో ఎఫెక్టా లేకపోతే రకరకాల ఎఫెక్ట్. నేను చెప్పిన గవర్నమెంట్ ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు మనం గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయ్యారు. ఎవరైనా కొత్తగా పెళ్ళైన ఇంటికి పెళ్లి కూతురు వెళ్తే కోడలు టైం పడుతుంది మామగారితో అడ్జస్ట్ అవడానికి, అత్తగారితో అడ్జస్ట్ అవడానికి. అంటే సెటిల్ డౌన్ టైం ఉంటుంది. ఈ హనీమూన్ పీరియడ్ అంతా మనం 6 to 8 months వరకు చూస్తాము. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేశారు కదా. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ 7 నెలల తర్వాత క్రెడై మీటింగ్ బిల్డర్స్ అసోసియేషన్ అందరినీ కలిశారు. అప్పుడు స్టార్ట్ చేశారు. అనుకున్న దానికంటే కొంచెం స్లో, అంటే కొన్ని స్ట్రాటజీలు మారుతారు. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ ఏంది, ఒక వెస్ట్ జోన్ ఒకటే ఫోకస్ చేశారు. అందుకని సిటీలో ఓట్లన్నీ టీఆర్ఎస్ పడ్డాయి, సిటీ బయట ఎవరు పడ్డాయి? కాంగ్రెస్ పడ్డాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా గత గవర్నమెంట్ ఏమైనా డిఫాల్ట్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. డిఫాల్ట్ అవ్వచ్చు, ఫోకస్ అవ్వచ్చు, స్ట్రాటజీ అవ్వచ్చు. అంతకుముందు HMDA ప్లాన్ ఫర్ హైదరాబాద్ వేసాం, 2007-8 వేసాం, 2031 దాకా. ఇప్పుడు 2024లో 2050 దాకా వేస్తున్నారు. అది మెగా స్టేట్ ప్లాన్ వేస్తున్నారు. సో ఫోకసింగ్ ఆన్ వన్ ఏరియా, ఫోకసింగ్ ఆన్ ఆల్ ఏరియా. కానీ దీనివల్ల ఏమైనా డిలే అవుతుంది ప్రాసెస్. ఒక ఐటమ్ని అటాక్ చేయడం ఈజీ, 20 ఐటమ్ని అటాక్ చేయాలంటే కష్టం పడుతుంది. అదే సేమ్ ఉంటుంది కదా, అక్కడ కొద్దిగా టైం తీసుకుంటుంది. లేటెస్ట్ స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ల్యాండ్ క్యాపింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇది తెలంగాణ పరిస్థితి అండి. ఇంకా ఒక మాట, తెలంగాణలో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడు కొనుక్కోవడం చాలా మంచిది. నెక్స్ట్ 1-2-3 monthsలో రేట్లు 120% పెరుగుతాయి, 20 to 30-35% పెరుగుతాయి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇంకా తగ్గుతాయని చూస్తే కష్టమే. మీరు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆయన 2 కోట్లు ఇంట్లో పెట్టుకున్నాడు అమౌంట్ కొనుక్కుందామని, ఇప్పుడు 1.5 year బ్యాక్. ప్రతి నెల చూస్తుండ తగ్గుతుంది. ఈ 1.5 yearలో 50 లక్షలు ఖర్చు పెట్టండి, చిల్లర ఖర్చులు. కూతురికి అది కొనాలి, సినిమాకి వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి అని. అంటే అదే 2 కోట్లు పెట్టుంటే ఇంకో 1 year ఉంటే ఇంకో 50 లక్షలు పోతాయి. నేనేం చెప్తానంటే ఇంకా ఎక్కువ మరి గ్రీడ్నెస్ ఉండాలి, కానీ అంత ఎక్కువ ఉండకూడదు, టూ గ్రీడ్ ఉండకూడదు. అందుకే చెప్తాను, భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్తేసుకెళ్తే చీటింగ్ మొదలవుతుంది. చెప్పాను మీకు అంతకుముందు. సో ఇప్పుడు పెంచుకోవాలంటే రేట్లు అట్లా తగ్గలేదు కూడా, మీరు అది కూడా గమనించండి, పెరగలేదు, తగ్గలేదు. అంటే గోల్డ్ రేట్ కావచ్చు, లేదంటే భూమి రేట్ కావచ్చు, సస్టైనబుల్ గా అక్కడే ఆగిపోతుందేమో, కానీ తగ్గుదల అనేది గోల్డ్ పెరుగుదల అనేది మనకు తెలియదు. గోల్డ్ లో మధ్యలో కొద్ది తగ్గింది, కొద్ది రికార్డులు మారినాయి. ఎందుకంటే అయితే పడిపోలేదు పెద్దగా, ఒకసారి 30-40% పడిపోదు, 5%-10%. కానీ రియల్ ఎస్టేట్ అది కూడా పడదు, జనరల్ గా పడదు, వెరీ ఫ్యూ. అంటే
ఏదైతే గత గవర్నమెంట్లో కొద్దిగా ఆర్టిఫిషియల్ జంప్ అయిందో అది సెటిల్ డౌన్ అయింది. ఇప్పుడు నీటిలో రాళ్ళు వేసి ఇసుక వేసి నీళ్ళు వేస్తే ఇసుక కింద సెటిల్ అవుతుంది, పైన ఉంటుంది, స్లోగా సెటిల్ అవుతుంది అవునా. అట్లా ఇప్పుడు ప్రైస్ అనేది సెటిల్ అయింది, స్టేబుల్ అయింది, అంటే కరెక్షన్ జరిగింది. 10% జరగచ్చు. ఇప్పుడు యాక్చువల్గా పాత గవర్నమెంట్ ఈ పాటికి ఒక 25% పెరిగిపోయేది, 25-30%, కానీ ఇప్పుడు పెరగలేదు. సో అది బయ్యర్కి అదృష్టం. ఈ ప్రైస్ మళ్ళీ మీకు దొరకవు, ఇది రాసి పెట్టుకోండి. ఎస్, కొద్ది స్లో డౌన్ ఉంది, కరెక్ట్ అవుతుంది. ఒక 1 year అయినా, ఇంకా నెక్స్ట్ 4 years ఉంది. ఆ 4 years చాలా అద్భుతాలు చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పుడు మనం ఒకసారి పక్క రాష్ట్రం వెళ్దాము. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అమరావతిలో మనం చూసినట్లయితే అమరావతి చుట్టుపక్కల భూములన్నిటికీ రెక్కలు వచ్చేసాయని ఎప్పటి నుంచో అంటున్నారు. అండ్ అమరావతిలో రాజధాని నిర్మాణానికి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అమరావతి భూముల సంగతి ఏంటి? అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉందంటారు? ఇక్కడ ఒక రకమైన ప్రాబ్లం ఉండి 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అక్కడ ఒక రకమైన ప్రాబ్లం ఉండి 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇక్కడ కనీసం రెవెన్యూ వస్తుంది మనకి. అక్కడ జూన్ 2వ తారీఖు 2024 బంద్. ఇన్కమ్ అంటూ లేదు, కామన్ క్యాపిటల్ కాదు. వాళ్ళ క్యాపిటల్ ఎట్లా ఉంది? ఇన్ఫెంట్ బేబీ, జస్ట్ బార్న్ బేబీ. సో బేబీ పుట్టిన తర్వాత కూర్చోవాలా, బంగరాలా, నడవాలా, జాగింగ్ చేయాలా, పరిగెట్టాలా. సో ఇట్స్ ఎవ్రీథింగ్ టేక్స్ టైం, ప్రాసెస్ టైం, రైట్? హోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఓన్లీ హైయెస్ట్ ఒక మంచి పాయింట్ ఏంటంటే గత ప్రభుత్వం చేసిన రివర్సల్లోని అమరావతి క్యాపిటల్ వైజాగ్ పెడతాను చెప్పారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఇంక అమరావతిని ఏ గవర్నమెంట్ వచ్చినా క్యాపిటల్ కింద మార్చలేరు, అదే క్యాపిటల్. ఎందుకు? 15,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది. అండ్ వీఆర్ వర్కింగ్ విత్ అంబానీస్, అదానీస్, టెస్లా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, యూట్యూబ్, వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఇప్పుడు అమరావతికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫండింగ్ కావాలి. ఫండింగ్ ఎందుకు కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. రోడ్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, మెట్రోలు కానీ, వాటెవర్. అది లేదు మనకున్నంత. ఇక్కడ ఏపీ యునైటెడ్ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్ చేశారు. సైబరాబాద్ ఆయన డెవలప్ చేశాడు. అట్లా ఎయిర్పోర్ట్ కానీ చాలా క్రెడిట్స్ ఉన్నాయి. అక్కడ కూడా అలా చేస్తారన్నా మళ్ళీ 2వ సారి గెలిపించారు. అయితే బాబు గారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈజ్ ఎక్స్పీరియన్స్, స్కిల్డ్, ఈజ్ పొలిటీషియన్ కాదు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు, అడ్మినిస్ట్రేటర్, స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్. కానీ అన్నీ బాగున్నాయి, కానీ డబ్బులు లేదు. ఆయన కూడా ఏం చేస్తారు? డబ్బుల కోసం పోలింగ్ చేస్తున్నారు. లోకేష్ బాబు అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, కానీ రావట్లేదు కదా సార్ డబ్బులు. అంటే అవుతాయండి. ఇప్పుడు మన దగ్గర ఏం జో దిక్తా హై ఓ బిక్తా హై. గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అండ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఆయనే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశాడండి. అప్పుడు కూడా సేమ్. సెకండ్ టైం వచ్చేటప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. తెలిసి కూడా అలవి కానీ అది చేస్తాం, ఇది చేస్తాం అని గ్యారెంటీలు అని చెప్పి, పథకాలు అని చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజలు నమ్మలేని పరిస్థితికి వచ్చింది. ఫాల్స్ ప్రామిస్ అన్నాను, వాళ్ళు చేద్దామని ఇంటెన్షన్ వేరు, చేయలేకపోవడం అన్నారు కదా మొన్న. చెయ్యాలని చాలా ఉంది కానీ డబ్బులు లేవు అని. డబ్బులు లేనన్న విషయం ఇప్పుడు తెలుసా? ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి అనుకోండి తెలియకపోవచ్చు. అట్లా ఇప్పుడు పాత గవర్నమెంట్ లో ఏ లావాదేవీలు ఉన్నాయో టైం పడుతుందండి. ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి. పాత గవర్నమెంట్ పబ్లిక్ గానే ఉంటాయి, పబ్లిక్ గా తెలియదు. కొన్ని తెలియని రాష్ట్రాలు ఉంటాయి. ప్లస్ దేనికైనా ఈయన ఒక్కడు అనుకుంటే కాదు కదా, మొత్తం పబ్లిక్ అంతా వాళ్ళతో ఉండాలి. పబ్లిక్ క్యాబినెట్, ఎవ్రీబడి ఈజ్ న్యూ నౌ. అంత తెలియనప్పుడు అది చేస్తే ఇది చేస్తాను మాట ఇవ్వడం ఎందుకు? చేస్తాను, చైనా ఇప్పుడు కూడా చేయనట్లే కదా, టైం పడుతుంది. ఈజ్ టేకింగ్ సమ్ టైమ్ టు జస్ట్ ఫూల్ ది ఫండ్. నేనేమంటానంటే అలా జరగడానికి రియల్ ఎస్టేట్ కి ఏమైనా లింక్అప్ ఉంటుందా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారంటే దేనికోసం ఇన్వెస్ట్ చేస్తారు మీరు అడుగుతున్నారు కదా, అప్రిషియేషన్ కోసం ఇన్వెస్ట్, అంతేనా? డబ్బులు బ్యాంక్ లో పెట్టుకుని 7%, రియల్ ఎస్టేట్ 20-25% సేవింగ్ కింద మనం చూస్తామా? బ్యాంక్ అనేది రిస్క్ లేదు, రియల్ ఎస్టేట్ కూడా రిస్క్ లేదు. స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఉంది, రియల్ ఎస్టేట్ లో రిస్క్ తక్కువ. యూ బై ఇల్లీగల్ ప్రాపర్టీ తప్ప లేదు. ఇక్కడ ఏమైందంటే ఆయన చేయాలని ఇంటెన్షన్ కరెక్టే, బట్ అవన్నీ పూల్ చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అమరావతిలో. వేరే హైదరాబాద్ హ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ లేవు. అమరావతి ఏమొచ్చాయి? ఇండస్ట్రీ ఫండింగ్ వస్తే ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీ వస్తే బయింగ్ కెపాసిటీ వస్తుంది. జస్ట్ చైన్ రియాక్షన్. అది రావడానికి కొద్ది టైం. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day అని అంటున్నాను. ఇప్పుడు మీకు ఒక మ్యారేజ్ అయింది అనుకోండి, యు ఆర్ వెరీ గుడ్ టాలెంటెడ్ బాయ్ అండ్ గర్ల్, బట్ ద ప్రాసెస్ రిమైన్స్ 9 months ఈజ్ ఇంపార్టెంట్. హౌ ఎవర్ యు ఆర్, అవునా? మినిమం టైం 9 or 10 కావాలి. అక్కడ కూడా ఇక్కడ కూడా స్క్రాచ్ లెవెల్ నుండి ఈస్ ట్రైంగ్ టు డెవలప్. సో డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్.
ఇప్పుడు మనం అమరావతి గురించి ఎలా మాట్లాడుతున్నామో అట్ ది సేమ్ టైం మనం వైజాగ్ గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా అమరావతిని పక్కన పెడితే వైజాగ్ అనేది ఎప్పుడు ఆ రేట్లు పెరుగుతూనే ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది వైజాగ్లో చాలా బాగా జరుగుతుంది అంటారు. వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిటీ అండి. మీకు తెలుసో లేదో, హైదరాబాద్లో లేని వైజాగ్లో ఉన్నాయి. నేను బేసికలీ వైజాగ్లో చదువుకున్నా, మీకు తెలుసు. కేంద్ర విద్యాలయం అక్కడే చదువుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూసిన గ్రోత్. హైదరాబాద్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. సీ టు ఎయిర్ మన దగ్గర లేవు కొన్ని. ఎందుకంటే వైజాగ్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. అంటే అన్ని రకాల జాతులు, అన్ని రకాల లాంగ్వేజ్లు, అన్ని రకాల కమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ అక్కడ ఎవరు వైజాగ్ కంటే బయట నుండి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దే డోంట్ వరీ అబౌట్ దిస్ పొలిటికల్. వైజాగ్ హ్యాస్ బీన్ ఎ స్టేబుల్ మార్కెట్ ఆల్ త్రూ బికాస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిటీ. వైజాగ్ అంటే ఒకప్పుడు జగదాంబ సెంటర్ తెలుసు. ఇప్పుడు జగదాంబ సెంటర్లో చాలా సెంటర్లు వచ్చాయి. మీకు జియోగ్రఫీ ఐడియా ఉంటే జగదాంబ సెంటర్ ఆర్కే బీచ్ దగ్గర మెయిన్ రోడ్. ఇప్పుడు అక్కడ నుండి కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, మర్రిపాలెం, ఎన్ఐడి కొత్త రోడ్, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస ఆల్మోస్ట్ 30-40 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది. సో ఇట్ హెస్ బీన్ స్ట్రెచింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే అవుతుంది, ప్లానింగ్ ఉంది, ల్యాండ్స్కేపింగ్ ఉంది, గుడ్ ఆర్కిటెక్చర్. చంద్రబాబు డబ్బులు లేకుండా ఏం చేస్తున్నారో అంతకుముందు గత ఫస్ట్ టైం ప్రభుత్వంలో ఏదైతే ఉందో 70-75% బిల్డింగ్స్ అన్కంప్లీటెడ్ ఉన్నాయి. ఫస్ట్ టైం కంప్లీట్ చేస్తాను. సీడ్ యాక్సెస్ రోడ్, క్యాపిటల్ యాక్సెస్ రోడ్. సో వైజాగ్ ఆ ప్రాబ్లం లేదు. వైజాగ్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎందుకంటే వైజాగ్లో ఉన్న మాస్ కానీ కల్చర్ కానీ వేరు. దే వర్ నెవర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ వైజాగ్ యాజ్ ఎ క్యాపిటల్. దే వాంట్ టు బీ కూల్. క్యాపిటల్ అనగానే పొల్యూషన్ పెరిగిపోతుంది, ట్రాఫిక్ పెరిగిపోతుంది, ఇవన్నీ వస్తాయి. అందుకని వైజాగ్ హెజ్ ఆల్వేస్ బీన్ ఎ స్టేబుల్ మార్కెట్. అది ఏ గవర్నమెంట్ టైంలో కూడా పడిపోలేదు, అంతగా పెరుగు స్టేబుల్గా 45 degrees వెళ్తూనే ఉంది. సో వైజాగ్ మార్కెట్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. హైదరాబాద్ క్యాపిటల్ కదా, కానీ వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, మీకు తెలియదు. సో దానివల్ల ఏమిటంటే ఈ టేకింగ్ లిటిల్ టైం. మేబీ ఇప్పుడు 6 నెలలు 7-8 నెలలు అయిందేమో సీఎం అయ్యి. మేబీ నెక్స్ట్ 1 year తర్వాత డెఫినెట్లీ దేర్ ఈజ్ ఏ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది. దానికి పునాది ఫౌండేషన్ వేస్తున్నారు అందరూ. దేర్ డెవలప్మెంట్ ఫండ్స్ మీరు అనేది కదా రాలేదు కానీ డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర ఏమీ లేదు, మిమ్మల్ని చూసి 5,000 కోట్లు పెట్టండి, ఎందుకు పెడతాడు? హూ ఆర్ యూ, ఉంటావా లేదా, నెక్స్ట్ టైం నువ్వు వస్తావా, ఇవన్నీ ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. సో దట్ దే ఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ దమ్. డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఒక 1000 కోట్లు రిలీజ్ చేయాలంటే 1000 డాక్యుమెంట్లు సైన్ చేయాలి వాళ్ళు. ఉంటే అనగానే ఇవ్వరు కదా. సో దానివల్ల ఏంటంటే వైజాగ్ హెస్ బీన్ స్టేబుల్ మార్కెట్ ఎప్పుడు కూడా. వైజాగ్లో ఎప్పుడు పెద్దగా అంత డ్రాస్టిక్ చేంజ్ లేదు. బట్ అమరావతి, గుంటూరు, విజయవాడలో ఎస్ దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్. మీకు ఇంకో పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేస్తున్నాడు. సెకండ్ టైం రేట్లు పెరిగాయి, కోడ్ డిక్లేర్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఆయన సీఎం అయినప్పుడు ఇంకొద్ది పెరిగినాయి. అంటే సీఎం కన్నా ఎగ్జిట్ పోల్ ఇచ్చాడు, మళ్ళీ పెరిగాయి. సీఎం అయినాక మళ్ళీ పెరిగాయి. అంటే ఆ 2-3 నెలలు 3-4 సార్లు పెరిగిపోయి రేట్లు. ఎందుకు? బాబు గారు ప్రూవన్ సీఎం, ఆల్రెడీ 3 సార్లు గత దానిలో చేసి చూపించారు. ఇప్పుడు కూడా అది ఇక్కడ డబ్బులు ఉన్నాయి పుష్కలంగా, అక్కడ డబ్బులు లేవు. రెస్ట్ ఆఫ్ ఆల్ సేమ్. సో ఆయన కూడా హైదరాబాద్ మించిపోయి రిప్లికా చేయాలని ఆలోచిస్తున్నారు. అమరావతిలో ఇప్పుడు పెట్టుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ 30,000, ఇప్పుడు 60,000, 65,000 అయింది. మెయిన్ క్యాపిటల్ సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది, 9 kilometers అంత ఉంటుంది. గవర్నర్ బంగ్లా, హైకోర్టు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, గవర్నమెంట్ బిల్డింగ్ అన్నీ కూడా రోడ్లు వస్తున్నాయి. అక్కడ 50,000, 60,000, 70,000, 65,000 దాకా ఉంది. అక్కడ నుండి ఒక 20-30 kilometers బయటకు వెళ్తే అమరావతి నుండి 10,000-15,000 దొరికిపోతుంది సిఆర్డీఏ అప్రూవల్. ఓకే. సో దాని నుండి ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే కొద్దిగా వెయిట్ చేసే హోల్డింగ్ కెపాసిటీ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఓకే. అండ్ మనం ఈ రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుకుంటే ఎప్పటి నుంచో దానికి సంబంధించిన డిస్కషన్స్ నడుస్తున్నాయండి. మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ రింగ్ రోడ్కి సంబంధించి. బట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పటికీ దాన్ని ఎండప్ చేస్తారు అనేది ఎప్పటికీ కన్ఫ్యూజన్. అది మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నాకు క్యాబినెట్లో పొజిషన్ ఇప్పిస్తే కనుక్కొని చెప్తాను. నాకు తెలుసు మీకు సరైన ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఉంది అని, బట్ చెప్పట్లేదు మీరు. RRR అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. ORR అండ్ RRR ఇస్ G³ అని చెప్తా. చాలా గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ORR వచ్చాక మన హైదరాబాద్ రూపురేఖలే మారిపోయి, RRR వచ్చి ఇంకొద్దు మారిపోతుంది. సో ఇట్స్ ఎ మ్యాసివ్ ప్రాజెక్ట్. 360-50 కిలోమీటర్లు స్ట్రెచ్ ఉంది. ఇదేంచి 165 kilometers ఉంది. ఇది చేయడానికే 7-8-9 years పడింది. అది చేయడానికి కూడా దీని కూడా డబుల్ స్ప్రెడ్, నార్త్ సౌత్ 2 జోన్ల కింద చేశారు. సో జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిపోయే స్టేజ్లో ఉంది. ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి చేసే ప్రాజెక్ట్ అది. అంతకుముందు చూసుకుంటే గత ప్రభుత్వంలో సెంటర్కి స్టేట్కి టర్మ్స్ బాగోలేవు. సెకండ్ టర్మ్లో
ర్యాపో ఓటో రిలేషన్ ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్ ఉండే, అక్కడ బీజేపీ ఉండి. ఇప్పుడు ఆంధ్రాకి బెనిఫిట్ ఉంది, ఎందుకంటే ఇద్దరు ఒకటే పార్టీ. యాక్చువల్ ఆంధ్రాలో బీజేపీ ఉన్నట్టు నా ప్రకారం, కాంగ్రెస్ టీడీపీతో పాటు. కానీ హైదరాబాద్లో టీడీపీ ఉంది, మన కాంగ్రెస్ ఉంది. సో ఆల్వేస్ దర్ ఇస్ అపోజిషన్ పార్టీలో కొద్దిగా తాల్మేలు అంత జరగదు, రిలేషన్షిప్ కొద్దిగా డిస్టర్బ్ వాళ్ళ మీద తిట్టుకోవడం వీళ్ళు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు దానికి భిన్నంగా అప్పుడు RRR ఆగిపోయింది కొన్ని రీజన్స్, ఎవరు మెయింటైన్ చేయాలి, కొన్ని రీజన్స్ ఉన్నాయి, అది సపరేట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్, సీఎం అయ్యగానే ఒక ఫస్ట్ 2 నెలలు 9 సార్లు వెళ్ళి వచ్చారు ఫండ్స్ కోసం ఇదని. అంటే దావూస్ వెళ్ళారు, మన జపాన్ వెళ్ళారు, రకరకాలది ఏంటో ట్రై చేస్తున్నాడు. హైదరాబాద్ ఆల్వేస్ యాడెడ్ అడ్వాంటేజ్ బికాస్ సంథింగ్ బెటర్ దాన్ ఏపీ. గుడ్లో మెల్ల ఆయనకంటే కొద్దిగా బెటర్, టాప్ ఏం కాదు, బెటర్ బికాస్ ఫండ్స్ అవైలబిలిటీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ RRRకి నాకు తెలిసి phase 1, phase 2 కింద చేస్తున్నారు. ఈచ్ ఫేజ్ డెఫినెట్లీ 4 to 5 years పడుతుందని నేను అనుకుంటున్నాను. 8 to 10 years మొత్తం కంప్లీట్ అవ్వాలి. అది కానీ కంప్లీట్ అయితే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ ది కంట్రీ. బట్ టైం పడుతుంది. ఎంత టైం పట్టచ్చు అంటారు? చెప్పాను కదా మీకు, 8 to 10 years మినిమం అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ 3 years అంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ కంప్లీట్ అవుతుంది అంటారు మీరు? నెక్స్ట్ జనరేషన్ అక్కర్లేదండి, 2000 అంటే మేబీ 2031 or 32, 33 ఏదో అవ్వాలి, ఎగ్జాక్ట్ మన డేట్లో. బట్ 3 to 4 years అయితే పడుతుంది ఈచ్ phase 1, phase 2. అట్లా అమరావతి కూడా అంతే సేమ్. phase 1 3 సంవత్సరాలు అంటున్నారు, 4 సంవత్సరాలు. ఈ గవర్నమెంట్ పడిపోయింటే గవర్నమెంట్ మళ్ళీ సెకండ్ ఎలక్షన్ అయ్యే లోపు ఈ ఒక phase 1 అనేది ఒక షేప్ వస్తుంది. అమరావతికి ఒక స్కెలిటన్, బాడీకి స్కెలిటన్ వచ్చేస్తుంది. తర్వాత పెద్ద మ్యాసివ్ ప్రాజెక్ట్, లక్షల కోట్లు కావాలి, 15,000 కోట్లతో ఏం జరగదు. సో దట్ ఈస్ రన్నింగ్ ప్రాసెస్. సో RRR అనేది నాకు తెలిసి ఇట్స్ గుడ్. అదైతే ఓవరాల్ మీద ట్రాఫిక్ తగ్గుతుంది, కంజెషన్, లాట్ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ వస్తుంది. ఆల్రెడీ HMDA పరిధి పెంచేశారు. ఇవన్నీ చూసుకుంటే ఇట్స్ ఆల్ పాజిటివ్ సైన్స్. బట్ డెఫినెట్లీ గవర్నమెంట్లో ఏదైనా పని చేయాలంటే ప్రోటోకాల్ ఉంటుంది. ఫస్ట్ శాంక్షన్ చేయించుకోవాలి, క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత ఫండ్స్ కావాలి. ఫండ్స్ వచ్చాక టెండర్స్ రిలీజ్ చేస్తారు. టెండర్స్ వచ్చాక టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ అని ఇవాల్యుయేట్ చేయాలి. అందులో L1, L2, L3 తీసుకుంటారు. అందులో L1, L2కి ఆర్డర్స్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇచ్చాక వర్క్ స్టార్ట్ చేయాలి. తర్వాత ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి. దాని తర్వాత కంప్లీట్. సో ఇట్ ఈస్ సైక్లిక్ ప్రాసెస్, 1 by 1 ప్రాసెస్లో వెళ్ళాలి. సో అందుకని టైం ఇట్స్ నాట్, నేను అనుకోగానే మీరు వన్ మ్యాన్ షో కాదు కదా. అక్కడ దెర్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ డిపార్ట్మెంట్, 10-15 డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్. ఒకరు కోఆర్డినేషన్, ఐకమత్యం ఉండాలి. ఒకటి ఇలాగంటాడు. గవర్నమెంట్లో టేబుల్ టు టేబుల్ వెళ్ళాలి, టైం పడుతుంది. ఆయన లీవ్లో పెట్టంటే ఆ ఫైల్ మూవ్ అవుతుంది. ప్రైవేట్ కంపెనీ అలా ఉంటుంది, ఆయన లేకపోతే నెక్స్ట్ రోడ్ వస్తాడు అక్కడ. అదే ఇప్పుడు ఈ 4th సస్టైనబుల్ సిటీ అంటున్నారు, దానికి సంబంధించి కూడా మనం 7-8 months నుంచి ఆ డిస్కషన్ నడుపుతా ఉన్నాం. అవును, ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఏదో చేస్తున్నాం అంటున్నారు, నిజంగా చేస్తున్నారా? పనులు ఎంతవరకు వచ్చాయి? అంటే అదే అండి, మనం అనుకోగానే అన్ని అవ్వు. ఇట్స్ ఏదో చాక్లెట్ కొనుక్కోవడం, బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవడం కాదు కదా. 4 సస్టైనబుల్ 30,000 ఎకరాలు. ఓవర్ నైట్ లో మ్యాజిక్ జరగాలని అనట్లే, కానీ ఎంతో కొంత వర్క్ ఏం జరుగుతుందని ఒక క్లారిటీ, ప్లానింగ్ జరుగుతుంది. నాకు తెలిసి ప్రోగ్రెస్ ఏంటో మనకు తెలియాలి. ఆయన సౌత్ కొరియా వెళ్ళినప్పుడు సీఎం గారు ఒక సిటీ చూశారు, ఆ పేరు నాకు గుర్తులేదు, సిటీ చూశారు. ఆ సిటీ బాగా ఆయనకి నచ్చింది, అట్రాక్ట్ అయింది. సో మనం ఎందుకు ఇలాంటి సిటీ దీనికి మించిపోయి సిటీ చేద్దామన్న అభిలాషతో ఉన్నారు. మేము క్రెడై మీటింగ్ వెళ్ళినప్పుడు, కాన్ఫరెన్స్ అయినప్పుడు మేము కలిసినట్టు చెప్పారు అనమాట, ఇది చేద్దామని. సో డిక్లేర్ చేశాక దాన్ని స్టడీ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, నమూనా చూసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కొత్తదాన్ని చేసినప్పుడు, కొత్త బట్టలు కుట్టించినప్పుడు పాత బట్టలు తప్పులేమన్నా కొత్త బట్టలు కరెక్ట్ చేసుకుంటాం, అంతేనా? సో ఇప్పుడు అక్కడ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉండొచ్చు, మనకు చెప్పలేదు. సో అక్కడ అవన్నీ కూడా కరెక్ట్ చేయడానికి ఇప్పుడు ధరణి, భూభారతి ఏముంది, ధరణిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అది భూభారతిలో కరెక్ట్ చేస్తారు. రేపొద్దు ఇంకొకటి భూభారతిలో కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ కాదు. నవీన్ మిట్టల్ గారు మన రియల్ ఎస్టేట్ సమిట్లో మాట్లాడారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ 4 సస్టైనబుల్ సిటీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మనం అనుకున్నది డిక్లేర్ చేయడం వేరు, ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు మనుషులు, ఇన్వెస్టర్స్ ప్రకారం. ఎందుకంటే రద్దు, షిఫ్ట్, క్లస్టరు, విలేజ్ అని రకరకాల పేర్లు నెలకోటి డిక్లేర్ అయింది. సో దీనివల్ల మా బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, లేదా బయ్యర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, దే ఆర్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. అసలు ఎక్కడ వెళ్తుంది గవర్నమెంట్, ఏ సైడ్ వెళ్తుంది? ఒక పక్క తెలంగాణ మెగా ప్లాన్ అంటున్నారు, ఒక పక్క శ్రీశైలం. ఒకప్పుడు కేసీఆర్ గారు శ్రీశైలం టాప్లో ఉండేది, ఫార్మా సిటీ అని పెట్టి మార్కెట్ చేసుకున్నారు, చాలా వెంచర్లు అయిపోయి. ఇప్పుడు వాళ్ళందరూ ఇన్వెస్టర్లు అబోదివో అంటున్నారు. సో అట్ ఎండ్ ఆఫ్ ద చూస్తే ఫార్మా సిటీ అక్కడే ఉంటుంది. చాలా మంది తెలియవలసిన ఫ్యాక్ట్ అంటే, ఎక్సెప్ట్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ తప్ప మిగతా అక్కడే ఉంచారు. ఆల్రెడీ కాంట్రాక్ట్స్ హావ్ బీన్ సైన్. అది కాకుండా ఒక అద్భుతమైన సిటీ అంటే స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, క్రికెట్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్, ఏఏ సిటీ, స్కిల్ వర్సిటీ, ఐటీ కారిడార్, SEZs, ఇవన్నీ కూడా 30,000 ఎకరాలు అంటే ఈజీ కాదండి.
ఇట్ టేక్స్ వెరీ టైమ్ అండ్ లేటెస్ట్ స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ డెవలప్మెంట్స్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్ వీటితో చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు హైదరాబాద్ చూసుకుంటే గత 70-75 సంవత్సరాలుగా డెవలప్ అయింది మన స్వతంత్రం తర్వాత. ఇప్పుడు కూడా బంజారా హిల్స్ 4 లక్షలు, జూబ్లీహిల్స్ 4 లక్షలు ఇచ్చి కొంటారు. వర్షం వస్తే ఏంటంటే మన పరిస్థితి, కాళ్ళు ములిగితే టైర్లు ములిగితే. మన ఇంత టాప్ దీనికంటే బెస్ట్ సిటీ ఇంక ఏపీ తెలంగాణలో లేదు. ఎందుకు? నోబడీ ఈజ్ ఫాల్ట్. అది ముక్కలుగా డెవలప్ అయింది. అది అంచెలంచెలుగా డెవలప్ అయినట్టు జాయింట్స్ ఉంటాయి. చిదిగిపోయిన అర్థం అతికితే ఎంత అతికినా జాయింట్లు కనిపిస్తాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కానీ ఇప్పుడు రాబోయే కొత్త సిటీ మాత్రం అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ఒకప్పుడు 30 సంవత్సరాల ముందు ఇటుకలతో కట్టారు. ఇప్పుడు ఇటుకలు ఎవరు వాడుతున్నారు? 90% ఇటుకలు వాడట్లేదు. ట్రెడిషనల్ రెడ్ బ్రిక్ వాడుతున్నారా? లేటెస్ట్ మైవాన్ టెక్నాలజీ వచ్చింది. అసలు ఇటుక వాడకుంటే ఇల్లు కడుతున్నారు. సో ఆ టెక్నాలజీ తీసుకున్నాం. డెఫినెట్లీ దిస్ అన్ అడ్వాంటేజ్. ఒకప్పుడు మనకి డయాబెటిక్స్ వస్తే చచ్చిపోతాడు, షుగర్ కంప్లైంట్ వచ్చి చచ్చిపోతాడు అన్నాడు. కానీ డయాబెటీస్ వచ్చి 20-30 సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా నేను చూస్తున్నాను. ఇఫ్ దే కెన్ కంట్రోల్. డయాబెటిక్స్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ ఏ డిసార్డర్, బాడీ మెటబాలజీ ఇంబ్యాలెన్స్. సో అది డిసీజ్ కాదు. బీపీ 90% 100-90 మందిలో అందరికీ ఉంది. బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది. సో దిస్ నథింగ్. దాన్ని ఇప్పుడు ఎవరు అదో పెద్ద డిసీజ్ కింద చూడట్లేదు. మెడిసిన్స్ వచ్చాయి, రివర్స్ డయాబెటిక్ రివర్స్ అని, క్యాన్సర్ అన్నిటికీ వచ్చాయి, టీబీకి అందరికీ మెడిసిన్ వచ్చి, క్యాన్సర్ వచ్చి చాలా మంది బతుకుతున్నారు కూడా. సో అలాగే ఆ విధంగా రియల్ ఎస్టేట్ లో కూడా టెక్నాలజీ డెవలప్ అయింది. సో దానికి ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు అంత ముందు జరిగిన మిస్టేక్స్ అని ఇప్పుడు జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ దానికి టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలంగాణ మెగా స్టేట్ ప్లాన్ అని, మెగా ప్లాన్ అని 2050 వరకు వాల్యూ 2025లో చేసింది. 2050 వరకు అంటే 25 years ప్లాన్ వేస్తున్నారు. అది చేయడానికి అండ్ అక్రాస్ ది స్టేట్ ఓఆర్ఆర్ RRR చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్. ఇప్పుడు ఒకప్పుడు మనం అబిట్స్ కోటి వెళ్ళాను, గుర్తుందా? మార్కెటింగ్ ఏదైనా కావాలంటే ఏపీ మొత్తం ఎవరికి వెళ్ళేది? బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తారు, నీ కోపం వస్తే మీ ఆయన కొట్టే లాభం, నా కోపం వస్తే ఏపీ మొత్తానికి లాభం అని. అట్లా ఇక్కడ ఏమైందంటే వీళ్ళు డెవలప్ చేసి మొత్తం మెగా అంటే స్టేట్ మొత్తం డెవలప్ అవ్వాలి. అది ఎంత టైం పడుతుంది, ఎంత ఫండింగ్ పడుతుంది, సెకండరీ ఫ్యాక్టర్. బట్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్. సో ఇప్పుడు హైదరాబాద్ అనేది కొంతకాలం ప్లే అయింది. ఇప్పుడు హైదరాబాద్ కూడా కరెక్టే, మంచిగా కష్టం చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారని. కొత్త పని చేసినప్పుడు డెఫినెట్గా ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగుతారు. ఇది నా ఫంక్షన్లో జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఒక ఫంక్షన్లో ఎవరైనా ఒక కొత్త పని చేస్తే ఆయన లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ. మేము రియల్ ఎస్టేట్ వచ్చి మా వైఫ్ తప్ప ఎవరో అందరూ నువ్వు పిచ్చోడువా, రియల్ ఎస్టేట్కి వెళ్తావు, బ్రోకర్గా పనిచేస్తావా అని మంచి కంపెనీ ఎదురుగానే అన్నారు. ఇప్పుడు నువ్వు మంచి పని చేసావా, కరెక్ట్ అంట. సో పబ్లిక్ ఎన్నో అంటారండి. మన ఎక్కడో డైలాగ్ చూసా, ఒక స్తంభం ఉందంట, కప్పలు ఎక్కుతున్నాయంట, ఎక్కుతుంటే జారుతున్నాయంట. అందులో ఆ పక్కన వాళ్ళు మీరు ఎక్కలేరు, దిగండి అని డిస్కరేజ్ చేశాడు. ఒక కప్ మాత్రం ఎక్కిపోతూనే ఉంది, గజస్తంభంలో ఉంది. అది ఎక్కిపోతుంటే ఫైనల్ అది ఎక్కిపోయింది. ఎక్కిపోతే వీళ్ళందరూ ఎలాగెక్కారా అంటే వినపడదు, దానికి ఇచ్చేవాడు. దాన్ని పబ్లిక్ చెప్పిన తర్వాత నా రూటే వేరని వెళ్ళిపోయింది. అట్లా ఇక్కడ ఏంటంటే చాలా కంపారిజన్ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, ఇప్పుడు సేల్ అగ్రిమెంట్ అంటారు. సేల్ డీడ్ ఏంటి, సేల్ అగ్రిమెంట్ ఏంటి? డబ్బులు తీసుకొని చెప్పాల్సిన క్వశ్చన్ మనం ఓపెన్ గా అడుగుతాం. ఇస్తారండి, చెప్పండి. సేల్ అగ్రిమెంట్ అంటే మనం ఒక ఫ్లాట్ కానీ ప్రాపర్టీ కానీ కొనుక్కునేటప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, 5 lakhs అడ్వాన్స్ ఇచ్చి తర్వాత 20% అమౌంట్ కట్టాక అదర్ విల్ గో టు బ్యాంక్లో విల్ ఫండ్ ఇట్ డైరెక్ట్లీ, మీ చాయిస్ పెట్టి, లేదా సగం డబ్బులు ఇచ్చి. ఆ 20% కొన్నట్లు 25% ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ రాస్తాం. అగ్రిమెంట్లు ఏం రాస్తాం అంటే, బిల్డరు సో అండ్ సో స్వర్ణ కొన్నది ఈ అడ్రస్, we have allocated, not given, allocated so and so tower number, so and so flat number, and so area, and so project. But just allocate చేసినట్టు అంతే. కానీ అది మీకు వచ్చినట్టు కాదు. అంటే మీరు రెంట్ కొన్నారు అనుకోండి, మీరు రెంట్ కొన్న డబ్బులు కట్టి మీరు ఉంటారు కదా, ఇల్లు మీది అవుతుందా? కాదు. అవును, మీరు రెంట్ కన్నా యూసేజ్, ఓనర్షిప్ మారదు. సో సేల్ అగ్రిమెంట్ లో ఓనర్షిప్ అనేది మారదు, బట్ సేల్ డీడ్ లో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అది మనం పే చేసే అమౌంట్ ను బట్టి డిసైడ్ అవుతుంది. 20% జనరల్ గా అడ్వాన్స్ అగ్రిమెంట్ లో ఉంటుంది, మిగతా 80% కంప్లీట్ అయితే లాస్ట్ పైసా వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాడు బిల్డర్ కానీ ఓనర్ కానీ. ముందు 90% ఇచ్చేమన్నా చేయరు. ఓకే, సో దట్స్ ఎ ట్రెండ్. సో అక్కడ ఏమవుతుందంటే ఓనర్షిప్ విల్ బి చేంజ్ టు యువర్ నేమ్ అండ్ ప్రాపర్టీ విల్ బి గివెన్ టు యువర్ పొజిషన్. సేల్ అగ్రిమెంట్ లో అది జరగదు. మీకు ఎలకేట్ చేసామని కన్ఫర్మ్ చేస్తారు, ఎలకేషన్ లెటర్ అంటారు. డిఫరెన్స్ చాలా ఉంది. ఉంది, జాగ్రత్తగా చూసుకోకపోతే కష్టం అవుతుంది అంటారు. ఎస్,
సో అది అయితే మెయిన్ ఇక్కడ మీరు అర్థం అగ్రిమెంట్లో ఏం టర్మ్స్ ఇస్తున్నారు, సేల్ డీడ్లు ఏమి ఇస్తున్నారు, కొన్ని అది జాగ్రత్తగా వాచ్ చేయాలి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను ఇది ఎక్స్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ ఉంది మీకు, మన టాయిలెట్ సామాన్లు ఉంటాయి కదా, కమోడ్ కానీ వాష్ బేసిన్ కానీ, నేను ప్యారీ వేర్ ఇస్తాను, లేకపోతే టోటో ఇస్తాను, లేదా మంచి అని ఇస్తారు. అని ఏమంటారు, ప్యారీ వేర్ ఆర్ ఈక్వివాలెంట్ అని రాస్తాడు సేల్ అగ్రిమెంట్లో. మనకి ఎప్పుడు కూడా మనం 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలకి ఇల్లు రాదు. 90%లో 5-10% బిల్డర్ తీసేస్తే రాదు. అదేమవుతుంది 3 నెలలు 6 నెలలు 3 సంవత్సరాలు, కొన్ని ప్రాజెక్ట్ 10 సంవత్సరాలు ఇల్లు కూడా ఉన్నాయి. అప్పటికేమన్నా ఉంటాం లాస్ట్ ఉంటాడు, సార్ ఈ మేక్ లేదు లోకల్ వేసేయమంటారా అంటాడు. లోకల్కి దానికి 50-60 ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. అంటే ఇది 30,000 అయితే 10,000 దొరుకుతుంది, కానీ అదే అందం కనిపిస్తుంది. డూప్లికేట్ పట్టి ఎట్లా మెరిస్తే అది కూడా అంతే. సో యూ కెన్ మేక్ ఒక 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఉంటే ఈచ్ బెడ్రూమ్ 20,000 మిగిలేదు అనుకోండి. దెర్ ఈజ్ ఏ స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చెప్పు, కొంతమంది మిడిల్ క్లాస్ చిన్న బిల్డర్స్ చేసే ప్రయత్నాలు. ఫినోలెక్స్ కేబుల్, ఫినోలెక్స్ చాలా కాస్ట్లీ, మామూలు కేబుల్ అంత కాదు. సో ఇలాంటి టైల్స్ ఏమి ఇస్తా ఉన్నాం, టైల్ కాస్ట్ ఎంత, ఇవి చాలా మంది పెద్దగా పట్టించుకోరు కానీ చాలా ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు కమిట్ అయిన రేట్ తీసుకుంది ఆ ప్రైస్ కి, ఇచ్చింది అయితే సమ్ ఫ్యూ బిల్డర్స్, ఐఎమ్ నాట్ టెలింగ్, దేర్ ఆర్ సమ్ గుడ్ బిల్డర్స్ హూ డెలివర్ వాట్ దే ప్రామిస్. అవన్నీ చూసుకోవాలి. డైమెన్షన్ ఎంత, యూడిఎస్ ఎంత, ఇవన్నీ కూడా చాలా మంది తెలియదు. బెటర్ టు గో త్రూ లీగల్ లాయర్ ఆర్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. అది సేల్ డీడా లేకపోతే సేల్ అగ్రిమెంట్ ఏదైనా మెన్షన్ చేస్తున్నారు అనేది మనం పర్టికులర్ గా పట్టించుకోవాలి, చూసుకోవాలి, లాస్ట్ లో చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ హ్యాండింగ్ ఓవర్ అని కంపెనీలో వచ్చి ఏంటంటే మీకు తెలియకపోతే వాళ్ళు వచ్చి మీ అగ్రిమెంట్లు ఏమి ఇచ్చారు చెక్ చేసినందుకు 10,000-20,000 తీసుకుంటారు. చెప్తారు ఇక్కడ ఇది ఇవ్వలేదు, ఇక్కడ ఇది అడగాలి మీరు అని. అది మనకు అంత నాలెడ్జ్ ఎక్కడ ఉందండి. 2 కోట్లు పెడతాం, 2 గంటలు స్పెండ్ చేయమని. మనం వీఆర్ వెరీ బిజీ. ఎవడో థర్డ్ పార్టీ ఎవడో చెప్తాడు కొన్నట్టు కొనేస్తాడు, డబ్బులు ఇస్తాడు, తర్వాత ఇబ్బంది పడతాం. కరెక్టే, అది ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అన్ఫార్చునేట్లీ ఈ సేల్ డీడ్ అయిన అగ్రిమెంట్స్ ని మనం కోల్పోతూ ఉంటాం. ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఏదైనా జరగచ్చు. అలాంటప్పుడు ఎట్లా మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు? అగ్రిమెంట్ పోతే బిల్డర్ తో రాయించుకోవచ్చు అండి జనరల్ గా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం అగ్రిమెంట్ రిజిస్టర్ కాదు, బ్యాంక్ లోనికి వెళ్తే తప్ప రిజిస్ట్రేషన్ కాదు. బట్ సేల్ డీడ్ పోతే కొద్ది ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ నువ్వు ఓనర్ కాదంట. నేను ఇంకొకటి ఎవరో నీ ఫ్రెండ్ మీ సిస్టర్ ఎవరు మోసం చేయాలి. ఇప్పుడు అన్నదమ్ములు అక్కచెల్లి మోసం చేసుకున్నారు, ఆ డాక్యుమెంట్ తీసుకొని ఫోర్జరీ చేయొచ్చు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్ నిజంగానే పోయింది, ఓకే, పోతే ఆ సేమ్ డాక్యుమెంట్ కలర్ జెరాక్స్ ఉన్నది. కలర్ జెరాక్స్ ఒరిజినల్గా ఉంటే బాగా కనిపిస్తుంది కలర్ జెరాక్స్. దాంతో కూడా పీపుల్ ఆర్ గెటింగ్ ఫూల్డ్. ఇక్కడ ఏం చేయాలి, సేల్ డీడ్ పోతే దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. పాస్పోర్ట్ చేస్తే ఏం చేస్తారు, పోతే అంతే కదా. అంతే. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. నా పలానా ప్రోడక్ట్ దస్తావేజు ఉంటాయి, 15 రోజులు టైం ఇవ్వాలి. ఆ 2 ఇచ్చిన తర్వాత మీకు ఎవరు రెస్పాండ్ కాకపోతే అప్పుడు దెన్ యూ కెన్ అప్రోచ్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్. మీ సేవ కొన్ని ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఒక సర్టన్ రుసుము కడితే దానికి సర్టిఫైడ్ ట్రూ కాపీ అని ఇస్తాడు, విచ్ ఇస్ వ్యాలిడ్ లీగల్లీ. ఓకే, అది చాలా మంది తెలియదు. సో మీరు వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీ డీటెయిల్స్ చెప్పాలి, మీ ప్రాపర్టీ సర్వే నెంబర్ అంతా, ఓనర్ పేరు, అవన్నీ కొన్ని డీటెయిల్స్ ఫార్మాట్ ఉంటాయి. అది ఫిల్ చేస్తే దాన్ని ఎతుకుతారు. 2-3 రోజులు టైం తీసుకొని స్కాన్ చేసి అప్పుడు ఒరిజినల్ ఆ ఫీజు కట్టేకి ఇస్తారు. యాక్చువల్గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మన దగ్గర పెట్టుకోవాలి. ఆల్వేస్ బెటర్ టు ఆల్వేస్ యూ హావ్ 1 or 2 స్పేర్ కాపీస్. ఒక కలర్ జిరాక్స్, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదైతే తెలియదు, తుఫాన్ ఇప్పుడు మన పాకిస్తాన్ బాంబులు వేశారు, ఇల్లులు పోయినాయి, మన వాళ్ళు వేశారు, స్థావరాలు అటాక్ చేశారు, అందులో ఉన్నానుకుంటా పోతాయి కదా. అవును, సావరం దగ్గర మన ఇల్లు ఉంటే మన ఇల్లు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఒక 2-3-4 కిలోమీటర్స్ అది బాంబార్డ్ అవుతుంది బాంబు వేస్తే. అలాగా చూసుకొని కేర్ఫుల్ తీసుకోవాలి. వెరీ లాక్ అండ్ కీలో పెట్టాలి, లేకపోతే లాకర్లో పెట్టియాలా, బెటర్. స్లీప్ ఇన్ సేఫ్ అండ్ ఎవ్రీబడి షుడ్ నాట్ నో ద ప్లేస్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్. గోల్డ్ పోతే కొనుక్కోవచ్చు, డాక్యుమెంట్ పోతే చాలా కష్టం అవుతుంది. బట్ దానికైతే ఒక ప్రాసెస్ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది భయపడతారు, కానీ ఎవరైనా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే దే విల్ గైడ్. మాలాంటి కన్సల్టెంట్ చాలా మంది ఉన్నారు, దే విల్ గైడ్ యూ. అండ్ ఎప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినా లాస్ట్ లో మనం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా క్లోజ్ చేయలేం. ప్రీ లాంచ్ చీటింగ్స్ అది మీరు చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు, నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఆల్మోస్ట్ ప్రతి వీడియో ఎక్కడ తగ్గే మీరు చెప్పండి, అడగద్దు అని అడగడానికి చెప్పడానికి. మేబీ ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళకి కాస్త అవేర్నెస్. నేను 25 ఛానల్స్ లో దాదాపు 1600-1700 వీడియోస్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ టాప్ నేషనల్ సాటిలైట్ టీవీ దగ్గర నుండి యూట్యూబ్ ఛానల్ వరకు మీకు తెలుసు. కాకపోతే ఈ డిస్కౌంట్ అనే వర్డ్ చాలా డేంజర్ అండి. ఓకే, డిస్కౌంట్ ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ చెప్తున్నా నేను చీట్ చేస్తాను, మీరు రండి బాబు అంటున్నాడు. మనం వెళ్ళిపోతున్నాం, పరిగెడతాం, ఉరుకుతాం. మీ తెలంగాణ భాష ఉరుకుతారు మీరు.
ఉరికితే వాడేది వదిలితే అది వదిలితే డబ్బులు సంతం పెట్టేస్తారు. మీకు ఉదాహరణ ప్రీ లాంచ్ అంటే అదేంటి, ప్రీ మెచ్యూర్డ్ బేబీ అంటే మీకు తెలుసా, 9 నెలలు బిడ్డను కనాలి తల్లి, కానీ ఒక్కోసారి 7.5 నెలలు 8 నెలలు. పెద్ద పెద్ద టాప్ స్టార్లు కూడా చెప్పారు మా అబ్బాయి ప్రీ మెచ్యూర్డ్ అని, పేర్లు చెప్పడం బాగుండదు. సో ఆ తల్లిని అడిగితే ఆ 1 మంత్ తాలూకా వెళ్ళి తల్లి బాగా మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, ఆ తల్లిని అడగండి 1 మంత్ వాల్యూ చెప్తుంది, ఎంత ఇబ్బంది పడుతుందో. ప్రీ మెచ్యూర్డ్ ఇస్ ఆల్వేస్ లిటిల్ కాంప్లికేటెడ్, రైట్? పీటీ ఉషాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాల్యూ అడగండి చెప్తారు. ఒక 1 ఇయర్ ఫెయిల్ అయిన స్టూడెంట్ 1 ఇయర్ వాల్యూ అడిగితే చెప్తాడు. అట్లా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సో ప్రీ మెచ్యూర్డ్ ఇస్ ఆల్వేస్ ప్రీ మెచ్యూర్డ్. ఎందుకంటే ప్రీ మెచ్యూర్డ్ అర్థం ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు, మీరు డబ్బులు ఇవ్వండి నేను పారిపోతానని చెప్తున్నాడు డైరెక్ట్. ఆయన బిల్డర్ తప్పు లేదండి, బిల్డర్ ఇస్ వెరీ ఫేర్. ఆయన ఏమంటే నాకు రేరా లేదు, డిటీసీబీ లేదు, హెచ్ఎండిఏ లేదు, జిహెచ్ఎంసీ లేదు, ఏదీ లేదు, కానీ నేను నమ్ముతున్నాను మీకు ఇంత లాభం ఇస్తాను, 10,000 రూపాయలు అడుగుది 3 సంవత్సరాల్లో, ఇప్పుడు కనుక్కుంటే 7,000కి ఇస్తా, 6,000కి ఇస్తా అంటే అసలు ఏమీ లేకుండా అమ్మడం కూడా తప్పే కదా. తప్పే, యాజ్ పర్ రేరా ఇట్ ఇస్ రాంగ్. దే కెన్ బి పుట్ బిహైండ్ ది డైరెక్ట్ గా పబ్లిక్ ఎలా సేల్ పెడుతున్నారు వాళ్ళు. కొన్ని విషయాలు మనం ఆఫ్ ది టేబుల్ మాట్లాడుకుంటే మంచి సార్, ఆన్ ది టేబుల్ మాట్లాడుకుంటే కష్టం. ఎందుకంటే అందరికీ అన్నీ తెలుసు, బట్ అందరికి ఎవరు తెలియనట్టు ఉంటారు. ఇప్పుడు మన హైడ్రా వచ్చింది, అన్నీ కొలగొట్టారా? కొన్ని కొలగొట్టాలి. సో దేర్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇష్యూ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే బేసిక్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రీమే లాంచ్లో 99 కదా 120% వెళ్ళొద్దు. వెరీ క్లియర్ స్టేట్మెంట్. ఒక 1,000 రూపాయలు ఎక్కువైనా పర్మిషన్స్ ఉన్నది, వర్క్ స్టార్ట్ అయింది కొనుక్కోండి, వర్క్ లేకుండా కొనుక్కోవద్దు, పర్మిషన్ లేకుండా ఎందుకంటే 10,000ది 30% డిస్కౌంట్ వెరీ హ్యూజ్. 2 కోట్లు పెట్టుకుంటే 30 60 lakhs. కానీ యూఆర్ లూజింగ్ ద 7,000 1.4 crores పోతుంది. మీరు 60 లక్షలు చేస్తున్నారు, అవతల పక్క 1,40,00,000 1,40,00,000 చేస్తున్నారు. ఒక రకంగా చెప్పడం దీనికి 50-50 ఛాన్సెస్ అనుకోవచ్చు. అయితే మంచి జరిగే అవకాశం లేదు 50 కాదు 100%. 10లో 9 మంది ఫెయిల్ అవుతారు, ఎవరైనా ఒక టాప్ ఉంటే. సో 100% ఐ డోంట్ ఎంకరేజ్ రీలాంచ్. అయితే నీకు కష్టార్జితం, నువ్వు 1 కోటి రూపాయలు కొనంటే నీకు అంత ఆస్తుంది, 400 కోటి రూపాయలు కొంటే లైఫ్ లాంగ్ కష్టపడాలి. మనకు వచ్చే 50,000 లక్ష రూపాయలు శాలరీతో ఎంత సంపాదిస్తారు? ఇప్పుడున్న స్కూల్ పిల్లల ఫీజులు, ఇంటద్దెలు అన్ని కట్టుకోవాలంటే సరిపోవు కదా. సో దాన్ని బట్టి చూస్తే మన 1 కోటి రూపాయలు అంటే లైఫ్ టైం బ్లడ్, మన బ్లడ్ అది. మనీ ఈజ్ నథింగ్ బట్ యువర్ బ్లడ్. పొద్దున వచ్చి సాయంత్రం వరకు కష్టపడితే కదా మనకు డబ్బులు వచ్చేది. 50,000 వస్తే 10,000 సేవ్ చేస్తే ఎక్కువ. నువ్వు ఆ 10,000 కూడా ఎన్ని సంవత్సరాలు అయితే నీకు 1 కోటి రూపాయలు అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఇన్వెస్టర్గా ఉండాలి అనుకుంటే డోంట్ బ్లైండ్లీ గివ్ ది మనీ జస్ట్ లైక్ దట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 2 క్లాస్మేట్స్ రిటైర్ అయిపోయారు, 65 years ఒక్కొక్కరికి. వాళ్ళిద్దరికి ఒక కొడుకున్నాడు. ఒక్కడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ సెటిల్ అయ్యాడు, ఒక కొడుకు రియల్టర్గా చేస్తున్నాడు. ఈ అమెరికా కొడుకు అమెరికా వెళ్ళిపోయి 1 కోటి రూపాయలు ఉంటే ఎవ్రీ మంత్ 10 లక్షలు పంపించాడు. ఎవరికి? ఈ ఫ్రెండ్ కొడుకు. 60 సంవత్సరాలు కూడా తెలుసు, ఆడు పిల్లడు 20-30 సంవత్సరాలు తెలుసు. ఈయన పలానా ప్రాజెక్ట్ తీసుకొని డబ్బులు కట్టి 10 లక్షలు ఎవ్రీ మంత్ పంపిస్తున్నాడు. ఈయన రిసిప్ట్ పంపిస్తున్నాడు. 6 నెలల తర్వాత ఆయన వచ్చాడు. బిల్డర్ దగ్గర నువ్వు ఎవడు అని అడిగారంట. అదేంటి సార్, నేను ఎవరు కట్టో చూపించండి. ఆ రిసిప్ట్ ఫేక్ రిసిప్ట్స్, మళ్ళీ సొంత ఫ్రెండ్ కొడుకే. అప్పుడు ఏమైంది? అడిగాడంట, అవును అంకుల్ ఆ వస్తుంది వాడుకున్నాను, నీకు 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడు. ఈయన ముసలాయన, హార్ట్ అటాక్ ఒకటి రాలేదు ఇంకా. జస్ట్ బికాజ్ యూ డు నాట్ నో వాట్ యూర్ డూయింగ్. డబ్బులు లేనంత మాత్రం తెలివి ఉండదని అనుకోకూడదండి. ఎవడు పని వాడు చేయాలి. యాంకర్ పని యాంకర్ చేయాలి, డైరెక్టర్ పని డైరెక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి, డాక్టర్ పని డాక్టర్ చేయాలి. మీరు కానీ నాలాగే రియల్ ఎస్టేట్ అంటే 120% ఫెయిల్ అవుతారు. యూట్యూబ్లో మనం చూసాం కదా, ప్రతి ఒక్కరు మాట్లాడే ఎలిజిబిలిటీ లేదు. యూట్యూబ్లో సంవత్సరం మాట్లాడతాడు, సాఫ్ట్వేర్ మాట్లాడతాడు, ఫార్మా మాట్లాడతాడు, మీడియా వాడు కూడా మాట్లాడతాడు, పొలిటికల్ మాట్లాడు. అదే రియల్ ఎస్టేటా, అదేమన్నా దుంపలు పడా? సో మనం మాట్లాడేదానికి వాళ్ళు మాట చాలా తేడా ఉంటుంది. సబ్జెక్ట్ తెలిసి మాట్లాడు. గ్రౌండ్ లెవెల్లో నేను ఒక సైట్ విజిట్ ఎలా చేయగలను మీరు కాదు కదా, మీ తాతగారు కూడా చెప్పలేరు. బికాస్ దట్స్ నాట్ యువర్ ఏరియా. నేను చెప్పలేను, మీడియా కూడా నేను కూడా ఐ మే బి పూర్. బేసిక్ లెవెల్ తెలియడం వేరు, బట్ డెప్త్లో తెలియడం వేరు. సో ఆల్వేస్ మీరు నేను అబ్జర్వ్ చేసిన నాకు బయర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ కాల్స్ వస్తాయి. ఎవ్రీడే ఒక 5 calls మినిమం వస్తాయి, కొత్త కాల్స్, పాత కాల్స్ కాకుండా. ఆ 5 calls వాళ్ళ క్వశ్చన్లు రాసుకుంటే నాకు బాధ అనిపిస్తుంది. సార్ ఇంత కట్టేసాను సార్, ఏం చేయాలంటే కట్టొద్దని చెప్తే కడితే మీరే. ఇప్పుడు ఈయన చూడు, ముసలి టైం లేకుండా ఎవరైనా నమ్మిస్తే ఎవరిని నమ్మొద్దు. మీరు స్వతహాగా మీరు తీసుకోండి, ఏజెంట్ సపోర్ట్ తీసుకోండి, లాయర్ సపోర్ట్ తీసుకోండి. అంటే వాళ్ళకి డబ్బులు పే చేయాలి కదా అనే టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. ఉంటుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, బిల్డర్ని కలవండి, వాడి ఇంటెన్షన్, వాళ్ళ ప్రాజెక్ట్స్ చూడండి.
అట్లానే వాళ్ళు ఏం అప్రూవల్స్ ఉన్నాయో చూడండి, పాత ప్రాజెక్ట్ ఎన్ని చేశారు అనేది ఎన్ని టైంలో కంప్లీట్ చేశారు, ఆ లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, నాలా ఉందా, గ్రేవేడ్ ఉందా, టెంపుల్ ఉందా, మాస్క్ ఉందా చూసుకోవాలి కదా. అవును. చాలా మంది రియల్టర్స్ ఏం చేస్తాం, ఫ్రంట్లో చూపించి బ్యాక్ ఏముందో చెప్పరు, బ్యాక్ అని పెద్ద నాలా ఉంటుంది, ఆ గోడకు గుర్తుంటుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది ఆ ఇల్లు. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇది, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, నేనున్నాను, నాలాగే చాలామంది ఉన్నారు. నేను 30 years బట్టి ఇండస్ట్రీలో ఉన్నాను. 25,000 ట్రాన్సాక్షన్ పైగా కంక్లూడ్ చేసాం, బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్. అట్లనే 26,000 మందికి ట్రైన్ చేసాము. సో దానివల్ల ఆ ఎక్స్పర్టైజ్ మనం షేర్ చేసుకున్నాం. నాకు అయిన బిజినెస్ more than 50% రిఫరల్స్ వస్తాయి. నేను స్వర్ణకు ఒక ప్రాపర్టీ ఇస్తే స్వర్ణ విల్ గివ్ మీ 10 రిఫరల్స్. అదే నేను సరిగ్గా ఇవ్వలేదు అనుకో, స్ట్రీట్ చూస్తే దట్స్ ద లాస్ట్ డీల్. అంతకుముందు ఏమన్నా ఫస్ట్ ఇంప్రెషన్ ఇదే ఉండేది, బెస్ట్ ఇంప్రెషన్ అది పోయింది, నేను మార్చేశాను. ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ అంతే. కుछ पाने के लिए कुछ कोना है కాదు, कुछ पाने के लिए कुछ करना है. మార్చారు మీరు అట్లాగా. మార్చాను. RRR అంటే ఏంటి నీ చెప్పు. రామ్ చరణ్ సినిమా. రైట్. ఇంకా ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్. ఇంకా ఏదో చెప్తారు మీరు. రఘురామరాజు. అవును. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్, ఈ మూడిటికి ఏ అర్హత అక్కర్లేదు. నువ్వు కూడా చేయొచ్చు, నేను కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే అర్హత ఏముంది, ఒక మనిషి ఉండాలి, కండబలం గుండెబలం ఉండాలి, అంటే చాలు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రీ లాంచ్ అనేది 99.9 కాదు, 120%. డోంట్ టచ్ డోంట్ డేర్ టు ఈవెన్ గో దేర్. దీన్ని చెప్పినందుకు బిల్డర్స్ కొంత ఇబ్బంది ఉంటే, నేను మంచిగా ఉన్న వాళ్ళు నేను ఏ బిల్డర్ని బ్లేమ్ చేయట్లేదు. ఐఎమ్ టెల్లింగ్, బీ అవేర్ ఆఫ్ డాగ్స్ అని ఇంటి ముందు పెడతాం, కుక్కలు ఉంటే మోసం చేస్తుంటే బీ అవేర్ ఆఫ్ ద ఫ్రాడ్స్. అంతే. ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పారు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది, 3-4 months అయిపోతే రేట్లు అమాంతం పెరిగిపోతాయి అని. మరి ఎక్కడ కొనాలంటారు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అడిగేసావు. నువ్వు ఇచ్చిన 2 నిమిషాల్లో 2 గంటలు చెప్పాల్సిన 2 నిమిషాలు ఎట్లా చెప్తావు అమ్మా? నార్మల్గా చెప్పండి. నార్మల్గా చెప్పేయాలి. స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏమంటారు చెప్పు? నేనైతే కంటికి ఆ రోజుకి ఏది బాగా అనిపిస్తే తీసుకుంటావా? స్వీట్ షాప్ ఓనర్ ఇది 1 week ఓల్డ్, ఇది 1 month ఓల్డ్ అని చెప్పడు కదా, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుకున్నా అప్రిషియేట్ అవుతుంది. కొన్ని ఏరియాలో కొద్దిగా ఫాస్ట్గా అప్రిషియేట్ అవుతుంది. సో దానికి బెస్ట్ సొల్యూషన్ అంటే, మీ అంతలో మీరు డెసిషన్ తీసుకుంటే, మీకు ఫస్ట్ చాలామంది ఇన్వెస్టర్ నా సజెషన్ ఏంటంటే, క్లారిటీతో రావట్లేదు. 30-40 ప్రాపర్టీలు చూస్తున్నారు, చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. నువ్వు 10 మంది అబ్బాయిలు చూసావు అనుకో, లాస్ట్ వర్స్ట్ క్యాండిడేట్ మెడలో తాలికెట్టారు, ఫస్ట్రేట్ అయిపోతాను. ఒక అబ్బాయి అందంగా ఉంటాడు, ఒక అబ్బాయి గవర్నమెంట్ జాబ్, ఒక అబ్బాయి డబ్బులు ఉంటాయి, ఒక అబ్బాయికి ఇండస్ట్రీ. ఏది చేస్తావు? లైఫ్లో రిజెక్షన్ ఈజ్ వెరీ టఫ్, సెలెక్షన్ ఈజ్ వెరీ ఈజీ. ఇంటర్వ్యూస్లో ఏం జరుగుతుంది? సెలక్షన్ జరుగుతుందా? కాదు, రిజెక్షన్. ఎందుకంటే 10 మందిని పిలిస్తే, నీవు ఒక యాంకర్ కావాలంటే మీ కంపెనీ 10 మంది యాంకర్ పిలుస్తారు నీళ్ళంటారు, అందులో సెలెక్ట్ చేసేది ఒక్కడిని, రిజెక్ట్ చేసేది 9 మంది. సో ఐ మెడిట్ రిజెక్షన్ ప్రాసెస్, నాట్ ఎ సెలెక్షన్ ప్రాసెస్. అంటే రిజెక్షన్ 9 మంది చేస్తాం. అదే ఇక్కడ కూడా అదే చూసుకోవాలి. మీరు ఏ ఏరియాలో కొనుక్కున్నా పర్లేదు, కాకపోతే ప్రిఫరబుల్లీ RRRకి 5 kilometers అటు 5 kilometers ఇటు కొనుక్కుంటే యూ విల్ గెట్ ఎ మోర్ బెనిఫిట్. అసలు మనం దేనికోసం కొనాలనుకుంటున్నాం? 4 రకాలు ఉన్నాయి. నీ ఉండడానికి కొనుక్కుంటున్నావా, ట్రేడింగ్ కొనుక్కుంటున్నావా, రెంటల్ ఇన్కమ్ కొనుక్కుంటున్నావా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటున్నావా. ఈ 4 డిఫరెంట్ స్ట్రాటజీలు. మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది రియల్టర్ ఆక్సిజన్లో. వాట్ వి టెల్ ఈస్, మా దగ్గరకు వస్తే ఒక 1/2 hour 1 hour అపాయింట్మెంట్ తీసుకుని విల్ టెల్ యూ ది కంప్లీట్ కేస్ స్టడీ. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు నువ్వు, డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు రోజు పార్టీకి వెళ్ళారు మీ ఫ్రెండ్స్ అందరూ, 4 ఫుడ్ పాయిజన్ అయింది, వెళ్ళారు, 4 ఒకటే మంది ఇస్తాడా? కాదు. నీ బాడీ వేరు, సంబడి ఎల్స్ బాడీ వేరు. అదేవిధంగా ఎలాగైనా మందులు ఇస్తాడు పోనైనా? ఇవ్వడు. ఫస్ట్ ఏం చేస్తారు? ఇంట్రోగేషన్ చేస్తారు, ఎక్కడ తిరిగో, ఏం తిన్నా, ఏం తాగో అని చెప్తారు. కానీ అప్పుడైనా ఇస్తాడు మందులు? ఇవ్వడు. అప్పుడేమంటాడు? టెస్టులు రాస్తాడు. టెస్టులు రిజల్ట్స్ వచ్చాక మందులు రాసి 3 రోజులు తగ్గకపోతే మళ్ళీ రా అంటాడు. ఎందుకంటే ఆయన ట్రై చేస్తాడు. ఏ డాక్టర్ అన్నా హీ విల్ ట్రై హిస్ లెవెల్ బెస్ట్ టు హెల్ప్ యూ అవుట్ అండ్ రెడ్యూసింగ్ యువర్ డిసీజ్, రైట్? మరి అక్కడ 500 రూపాయలు కట్టి అంత టైం తీసుకున్నప్పుడు ఇక్కడ కోట్లు పెడితే ఎంత టైం ఉండాలండి? మీకు అర్థమవుతుందా? సో ఏరియాస్ అన్నీ మీరు మెయిన్గా చూసుకోవాల్సిందంటే, ఒక బిల్డర్ సెలెక్ట్ చేసేటప్పుడు 4-5 పాయింట్లు చెప్పి క్లోజ్ చేద్దాం. లింక్ డాక్యుమెంట్స్, లీగల్ ఒపీనియన్, ఎన్కమరెన్స్ సర్టిఫికేట్, వాల్యుయేషన్, స్ట్రక్చరల్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి. తీసుకొని ప్లస్ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, బిల్డర్ తాలూకు ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, సైట్ ఎట్లా ఉంది, పాస్ట్ కస్టమర్స్ ఏమంటున్నారు, ప్రజెంట్ కస్టమర్స్ ఏమంటున్నారు, ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేశాడు, రేరా ఉందా, డిటీసీపీ ఉందా, హెచ్ఎండి ఉందా, అట్లనే ఎఫ్ఐఆర్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. అదే లొకేషన్ బట్టి లొకేషన్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, గత 5 సంవత్సరాలు ఏం డెవలప్ అయింది, నెక్స్ట్ రానున్న 5 సంవత్సరాలు ఏమవుతుంది, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఎస్సీజెట్లు ఏమున్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మెట్రో ఏమొస్తుంది, ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుంది, వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ వర్క్లో ఉంది. సో ఆ డెవలప్మెంట్ తెలుసుకుంటే దాన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. కానీ ఎక్కడ పెడితే అక్కడ పనిస్తే కరగదు.
సో సో అని మనం ముందుగానే చెక్ చేసుకుని అది. హడావిడి పడకుండా మన నీడ్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం అది ఆ ప్లేస్ తో అనంతా ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండాలి అని. ఆల్వేస్ బెటర్ అపాయింట్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ Hmm. కన్సల్టెంట్. వాళ్ళకి ఇచ్చే ఫీజు గురించి మనం ఫీజు ఎంత మీరు కష్టపడకూడదు. 2 కోటి రూపాయలు పెట్టుకుంటే 5,000 అంతే, 10,000 అది పోతే ఇబ్బంది కదా. 1% తీసుకున్నా 1-2% తీసుకున్నా 98% సేఫ్ ఉంటుంది కదా. అవును ఎందుకంటే ఆ బ్రోకర్ ఉన్న వాల్యూ నీకు ఉండదు, నీకు ఐడియా ఉండదు. అవును. మీరు ఎక్కడో అమెరికాలో ఉండో లేకపోతే ఎక్కడో సింగపూర్ నుండి కొనుక్కుంటే అసలు ఉండదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా నోబడీ నోస్. Hmm. అదేవిధంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి లాయర్ దగ్గర, గైడెన్స్. ఈ 2 కంపల్సరీ ఈసీ చూసుకోవాలి. అన్ని వెబ్సైట్లు అవైలబుల్ ఉన్నాయి, అన్ని ఎవ్రీథింగ్. మీరు తెలియపోతే కన్సల్టెంట్ విల్ హెల్ప్ యూ అవుట్. అదే. సో వాళ్ళకి ఇవ్వాల్సిన 1-2% కోసం మీరు ఆలోచన చేయకండి. అడ్వైస్గా అంత తీసుకోరు. బ్రోకర్ డీలర్ అడ్వైస్కి అంత వెరీ ఫ్యూ థౌజండ్స్. ఆల్వేస్ టేక్ దట్ అడ్వైస్, దెన్ యూ కెన్ సేఫ్ ఇన్ ద మనీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎవ్రీ టైం ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రీ లాంచ్ మోసాలకు సంబంధించి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్ చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్రీ టైం మీరు మాకు మంచి సబ్జెక్ట్ చెబుతూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అమ్మా.